దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ యొక్క ఆసక్తి, మీ యొక్క ప్రేమ, మీ యొక్క సహకారం అన్నిటికీ మించి మీరు నన్ను ప్రేమించినటువంటి ఆ ఒక్క కారణాన్ని బట్టి ఎంతకైనా సరే నేను మీ అందరికి కూడా రుణస్తున్నాయండి. మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను. ఒకరికొకరికి పరిచయం లేదు, ఒకరికొకరు సంబంధం లేదు. అయినా సరే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా, ఒకే సంఘంలో ఎదిగినటువంటి వ్యక్తులుగా కలిసి నా మాటలన్నిటినీ కూడా నమ్మి, నా కష్టాన్ని, నా ప్రయాసని గుర్తించి ఇంతగా సహకరిస్తున్నారంటే నా యొక్క భాగ్యమే, దేవుడిచ్చిన మహా ఉన్నతమైన కృప అని నేను అనుకుంటాను. నాకు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబర్ కూడా దేవుడి మూలంగానే అనుగ్రహించబడ్డారు. నేను చాలా సంతోషిస్తున్నాను. యూట్యూబ్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు నిరంతరం కూడా జరిగిస్తున్నాను. ప్రతి సబ్స్క్రైబర్ని కూడా దీవించండి అయ్యా. వాళ్ళ జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీ చేతికి అప్పచెప్తా ఉన్నానయ్యా. నాతో పాటుగా వాళ్ళకి ప్రయాసపడుతున్నారు, నాతో పాటుగా వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి నా అనుదిన ప్రార్థనలు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తూ ఉంటాడు. ఏదైనప్పుడు కూడా మీ యొక్క ఆసక్తికి అనుగుణమైనటువంటి ఒక నూతనమైన విషయాన్ని తెలియపరచాలని నేను కోరుకుంటున్నానండి. ఏంటి విషయం అని అంటే, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మీరందరూ కూడా నన్ను అడిగిన విషయమే. చాలామంది నా వాట్సాప్ నెంబర్కి ప్రత్యేకంగా మెసేజ్ చేశారు, అన్న దీని గురించి ఒక వీడియో చేయండి అన్న, దీని గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, దీని గురించి మీరు చెప్తే మేము చాలా ఆనందిస్తామని చెప్పి కొంతమంది పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూట్యూబ్లోనే కమెంట్ రూపంలో నాకు కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏది కూడా చూడకుండా అయితే ఉన్నాను, ప్రతి చూస్తాను. నేను కొన్నిసార్లు చూడకపోయినా, అది ఆలస్యమైనా ఖచ్చితంగా ప్రతిదానికి కూడా నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అవ్వకుండా నాకెందుకు లేని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. అయితే వాళ్ళు అడిగినటువంటి, వాళ్ళు కోరుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆర్క్ ఆఫ్ ది కావినెంట్, మందసం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడుంది, మందసం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది, మందసం అనేటువంటిది అసలు దొరికిందా, మందసం అనేటువంటి దాన్ని దేవుడు అసలు ఎక్కడ దాచిపెట్టాడు అనేటువంటి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు చాలామంది క్రైస్తవ హృదయాల్లో, ఆలోచనలో ఒక ప్రశ్నగానే మిగిలిపోయినాయి. అయితే మీ బుర్రలను పాడు చేయాలని, ఆ ప్రశ్నగానే మిగిలి చేయాలని నేను ఎంత మాత్రం కూడా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనకు, మీ యొక్క ప్రశ్నకు తగిన జవాబు దేవుడు అందిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. మీ బాధను దేవుడు గ్రహించాడు, మీ ఆసక్తిని దేవుడు గమనించాడు కనుక మీరు కోరుకున్న విధంగానే ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్, మందసం గురించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపరచడానికి నేనైతే ఇష్టపడుతున్నానండి. అసలు ఈ మందసం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషే చేతుల మీదుగా ఇదంతా కూడా ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఇదంతా కూడా దాని యొక్క కలుగు చేయడం, దాని యొక్క ప్రిపరేషను, దాని యొక్క కొలతలో, దాని మీద ఉండవలసినటువంటి కేరేబుల యొక్క ఆకారాలు, లేకపోతే ఆ చెక్క కావచ్చు, ఆ రింగులు కావచ్చు, చాలా ఉందిలే. ఒకప్పుడు దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మందసం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గుడారాల గురించి కూడా ఒకరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రెవల్యూషన్లో ఉన్నాం కాబట్టి, ప్రకటన గ్రంథంలో ఉన్నాం కాబట్టి అందులోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మళ్ళీ మిస్లీడ్ అవుతారు, లేకపోతే డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా తెలియజేయడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. అయితే మందసంలో ఏమేమి ఉంటాయి ఎన్ని కూడా తెలుసు. అహరోను చిగిర్చిన కర్ర, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల పలక, మన్నా, ఇదంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మీకు తెలుసు, చాలా పరిశుద్ధమైంది. దాన్ని ముట్టుకుంటేనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని ముట్టితేనే కాలిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాన్ని తెలియకుండా వాళ్ళ ప్రదేశాలు తెచ్చుకుంటేనే భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చి బాధపడిన వాళ్ళు ఉన్నారు. రహస్య ప్రదేశాల్లో పుండులు సైతం పుట్టించాడు దేవుడు, ఎందుకంటే అంత పవర్ఫుల్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ అనేది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటేనో, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతానంటేనే ఊరుకునేది కాదు, చాలా పవర్ఫుల్. అది చాలా పవర్ఫుల్ పరికరం అనొచ్చు, ఏదన్నా అనుకోండి మీరు. కాబట్టి చాలామంది ఇబ్బందులు పడ్డారు, నష్టాలు కూడా వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. దాన్ని చులకనగా చూసినందుకు, దాన్ని ఏదో ఒక ఆట వస్తువుగా భావించినందుకు, ఏముందలే అని అనుకున్నందుకే చాలామందిని దేవుడు ఎగరగొట్టేశాడు.
అయితే ఈ ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ అనేటువంటిది, మందసం అనేది ఇశ్రాయేల్ ప్రజల మధ్యన చాలా కాలం ఉందండి. ఇది ఉన్నంతసేపు కూడా చాలా విజయాలు కూడా పొందుకున్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అది ఎప్పుడైతే శత్రు దేశాల్లో దోచుకున్నారో అప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మహిమ ఇశ్రాయేల్ని విడిచి వెళ్ళిపోయిను అనే మాట కూడా మనకి సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. అయితే చాలామంది శత్రు చేతులకు వెళ్ళింది, చాలామంది చేతుల్లోకి వెళ్ళొచ్చింది, మళ్ళీ మన దగ్గరే నిలబడింది. దావీదు తీసుకుని వచ్చేసాడు. సొలొమోను కాలంలో కూడా క్షమించండి, ఆ మందిరంలో పెట్టడం జరిగింది. ఆ యెరూషలేము యొక్క మందిరంలో కూడా దాన్ని ఉంచడం జరిగింది. అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే 586 BC నాకు తెలిసి 586, 587 ఉంటుందండి అప్రాక్సిమేట్లీ, ఇంచుమించుగా 1-2 సంవత్సరాల అటు ఇటులో, మేబీ 586 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు వచ్చి ఇశ్రాయేల్ని దేశం మీద పడి మందిరాన్ని కాల్చేసి, మందిరాన్ని కూల్చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దోచుకుని వెళ్ళిపోతాడు ఆయన రాజ్యానికి. అలా వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో వెళ్ళిన వాళ్ళే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మీరు అందరికీ తెలిసి వాళ్ళు చాలా యవన దశలోనే వాళ్ళు బబులోను సామ్రాజ్యానికి కొనుక్కోబడ్డారు. అది మనకు తెలియని విషయం అయితే ఏం కాదు. కానీ అయితే ఆ క్రమంలో ఇది తప్పించబడిందండి. ఎప్పుడైతే నెబుకద్నెజరు ఈ యెరూషలేము మీదకి, యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి రావడం జరిగిందో, ఆ సమయంలో ఇర్మియా అనే ప్రవక్త నెబుకద్నెజరు కంట పడకుండా, బబులోను సామ్రాజ్యం చేతిని పడకుండా దాన్ని చాలా సైలెంట్గా, చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యతతో, చాలా జ్ఞానయుక్తంగా ఆ యెరూషలేములో నుంచి దాన్ని ముందుగానే తప్పించేసాడని చెప్పి యూదులు ఫాలో అయ్యేటువంటి గ్రంథాల్లో రాయబడి ఉందండి. మక్బీస్లో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇర్మియా ఈ విషయం తెలిసి, దేవుడు ఇర్మియాకి తెలియజేసిన కారణాన్ని బట్టి ఇర్మియా ఏం చేస్తాడంటే, నెబుకద్నెజరు కూల్చేసేటువంటి ఆ సమయంలోనే రహస్యంగా దాన్ని నెబో అనేటువంటి పర్వతంలో కేవ్స్లోకి, గుహల్లో దాచిపెట్టబడింది అనేటువంటి విషయం వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. అక్కడ వరకు అయితే ఒక నిదర్శనం ఉంది. అంటే ఏంటి, మందసం అనేది ఉన్నదే, మందసం అనేది ఆ సమయంలో ఎక్కడో దాచబడింది. ఇర్మియా చేతుల మీదుగా ఎక్కడో దాన్ని భద్రంగా దాచాడు. అంతవరకు తెలుసు. అది ఎవరికి తెలుసు అంటే ఇర్మియాకి తప్ప ఎవరికి తెలియదు. ఆ నెబో పర్వతం ఎక్కడుంది అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు అంటే, ఇప్పుడు మరి మోషే శవాన్ని కూడా దేవుడు కనబడకుండా పర్వత శిఖరం మీద, పిస్కా కొండ మీద, నెబో పర్వతం మీద ఆయన ఏదో కనబడకుండా ఆయన పూర్తి చేయడం జరిగింది. ఎందుకనంటే ఆయన శవం దొరికితే, మోషే యొక్క దేహం దొరికితే ఆయన దేవుడు చేసేస్తాడనే ఉద్దేశంతో ఆయనకి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాల్లో గుళ్ళు కూడా కట్టేస్తారు ఇశ్రాయేలు. ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువ ఫాలో అయ్యేటువంటి ఫెలోస్ కనుక మోషే సమాధిని సైతం కనబడడానికి దేవుడు ఇష్టపడలేదు. అలాంటప్పుడు ఈ నెబో పర్వతాన్ని చూపించడానికి దేవుడు ఏ విధంగా ఇష్టపడతాడు? ఎంత మాత్రము కూడా ఇష్టపడ్డా కనుక ఇశ్రాయేలు చాలా ప్రయత్నించారంట, యూదులు చాలా కష్టపడ్డారంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. కానీ దొరకలేదు. ఆ పర్వతం ఎక్కడుంది ఇర్మియాకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంది అనేది ఇర్మియాని పంపిన దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. ఆయన భద్రంగా ఒక చోట దాచాడనే విషయం ఇశ్రాయేలుకి తెలుసు, కానీ ఎక్కడనేది ఎంత ప్రయత్నించో దొరకలేదు. దేవుడు దాచేశాడు. అయితే మకబీస్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఐక్యపరచబడతారో, దేవుని యొక్క కృప వాళ్ళ మీద కలుగు చేయబడినప్పుడు, అనుగ్రహించబడినప్పుడు అది అందరికీ కూడా బయలుపరచబడుతుంది అనే విషయం మకబీస్ గ్రంథంలో ఉంటుంది. అయితే 1948 సంవత్సరంలో జాతిగా వినండి, ఇశ్రాయేల్ అందరూ కూడా కలిసి ఒక నేషన్గా ఫామ్ అయ్యారు. అందరూ కూడా కలిసారు. ఇశ్రాయేల్కి ఒక గుర్తింపు వచ్చింది, ఒక నేషన్గా ఫామ్ అవడం కూడా జరిగింది. అయితే ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటను బట్టి, ప్రవచనాన్ని బట్టి నెరవేర్పులోకి రావాలి. అయితే 1948కి వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. దేవుని కృపని అత్యున్నతమైన రీతిలో, అద్భుతమైన రీతిలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అనుగ్రహించుకున్నారు, పొందుకోగలిగారు. అది మన ప్రత్యేకంగా చెప్పగలేదు. ఆర్మీ వైజ్ కావచ్చు, కల్టివేషన్ వైజ్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు,
వాళ్ళకున్న జ్ఞాన విషయంలో కావచ్చు, ఇంక ఇశ్రాయేల్ని కొట్టేవాడు లేడు అన్నట్టుగా దేవుడు దీవించేశాడు వాళ్ళని. అంతకుముందు చల్లా చెదరైపోయారు, అంతకుముందు శత్రు దేశంలోకి వెళ్ళిపోయి చాలామంది చాలా కిరాతంగా చచ్చిపోయారు కాదనట్లే. కానీ తర్వాత దేవుడు ఇశ్రాయేల్ మీద చూపిన కృప మరువలేనిదనే అంటాను. అంతగా దీవించాడు. పెద్ద పెద్ద టొమాటోస్, పెద్ద పెద్ద వెజిటేబుల్స్ అన్నీ అక్కడ కాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నేల లాంటిది, దీవించబడిన నేల అది. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని దేవుడు ఇస్తాన్నాడు కదా, అలాంటి నేల. చాలా అద్భుతమైన కల్టివేషన్. ఇశ్రాయేల్ చాలా జ్ఞానవంతులు. అద్భుతమైన యుద్ధ పరికరాలు, వెపన్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న హాక్స్ ఉంటాయి. అంటే హాక్స్ అంటే వాట్ ఇట్ మీన్స్, ఇట్స్ నాట్ ఎ బర్డ్. ఆ పక్షుల గురించి నేను మాట్లాడలేదు. అవన్నీ ఫైటింగ్ జెట్స్, బలిస్టిక్ మిసైల్స్ అంటూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి సంపాదించుకున్నది అంతా కూడా. బలిస్టిక్ మిసైల్స్ అయితే కిందే ఉంటాయి. ఏ శత్రు దేశం వీళ్ళ మీదకి మిసైల్ వేసినా సరే ఆటోమేటిక్గా దాన్ని క్యాప్చర్ చేసి వెంటనే గాల్లో ఉండగానే పేల్చేస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఇశ్రాయేల్ పైన అంతా కూడా కవచంగా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఐసిస్కి సంబంధించిన, లేకపోతే హమాస్ సంబంధించిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఒకనొక సమయంలో 3 years బ్యాక్ వచ్చిన న్యూస్ అది. ఇశ్రాయేలు దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు దేవుడు కాపాడుతుందని చెప్పి హమాస్ సంబంధించిన టెర్రరిస్ట్ మాట్లాడతాడు. ఆ మిసైల్స్ వేస్తూ ఉంటే మాకు తెలియకుండానే మధ్యలో అన్నీ కూడా బర్స్ట్ అయిపోతా ఉన్నాయి, పడనివ్వట్లేదు వాళ్ళ దేవుడు అని అంటాడు ఆ టెర్రరిస్ట్. ఎందుకంటే ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఆయన పలికిన ప్రతి మాట కూడా నమ్మదగిన మాట. ఆయన మాటలో మార్పు ఉండదు. ఆకాశములు భూములు గతించును కానీ నా మాట గతించిపోదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, ఎప్పుడు ఒకే రకంగా ఉండే దేవుడు. అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైంది. 1948కి ఇశ్రాయేల్ ఫామ్ అయింది, నేషనల్గా ఫామ్ అయింది, కలుసుకున్నారు. అత్యున్నతమైన కృప దేవుని నుంచి వాళ్ళకి అనుగ్రహించబడింది. అయితే మరి మకబీస్ గ్రంథంలో ఉన్నట్టుగా ఆ సమయంలో అది బయలుపరచబడుతుంది అనేటువంటి విషయం ఏదో, దాని గురించి నేను ఎక్కువ పెద్ద పట్టించుకోలేదు, బైబిల్ చదవడానికే అవకాశం లేని కారణాలు. అయితే ఇంచుమించుగా 1948లో ఇది జరిగితే దేవుడు మాట ఇచ్చారంటే నెరవేర్పులోకి తీసుకొస్తారు కదండి. 1900sలో ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త వచ్చాడండి. అద్భుతమైన శాస్త్రవేత్త వచ్చేయండి అనే దానికంటే కూడా దేవుడు ఆ శాస్త్రవేత్తను పంపించేయండి అని అంటే బాగుంటుంది. ఆయన వాస్తవానికి క్రైస్తవ సంబంధికుడు అయితే కాదు, కానీ ఆయన ఎన్ని ఎవిడెన్సెస్, ఎన్ని రహస్యాలు, ఎన్ని చారిత్రాత్మక ఆధారాలు బైబిల్లో ఉన్న వాటిని బయట పెట్టాడంటే అన్ని పెట్టాడండి. చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటికి రావడానికి గల కారణం అనేక మంది సైంటిస్టుల్లో, అనేక మంది ఈ శాస్త్రవేత్తల్లో ఈయన ఒక అద్భుతమైనటువంటి పరిశోధకుడు. ఆయన పేరే రైన్ వాట్. మీ అందరికి తెలుసు కదా, తెలియదు ఏం కదా కదా. నోవాహు ఓడను కూడా కనుగొన్నది ఆయనే. చాలా బయటికి తీసుకొచ్చాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన జీవితమే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనని ప్రపంచానికి చూపించాలి అనేందుకే దేవుడు ఆ వ్యక్తిని పుట్టించడమని అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన శాస్త్రవేత్తల్లో, సైంటిస్టుల్లో నాకు రైన్ వాట్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అద్భుతమైన ఎవిడెన్స్లు అన్నీ కూడా ఆయన మూలంగానే వచ్చినాయి. చాలా కష్టపడిన వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బయటికి తీసుకుని వచ్చాడు. అన్నీ కూడా మాట్లాడుకునే అవకాశం అయితే లేదు, కానీ ఆయన ఇశ్రాయేల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడండి. ఇశ్రాయేల్ చాలా తెలివైన వాళ్ళు, యూదులు చాలా తెలివైన వాళ్ళు. అని ప్రత్యేకంగా మీకు ఏమీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, కానీ తెలివైన వాళ్ళు. అయితే యూదులు పర్మిషన్ ఇచ్చారు, మీకు ఏది దొరికినా సరే మాకు తెలియపరచాలి, మా చేతికి దాన్ని అందించాలి. కాకపోతే మీకు చేసిన దానికి మేము ఫీజు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తాం, కానీ మీకు పర్మిషన్ ఇస్తాం, వసతులు ఇస్తాం, వనరులు ఇస్తాం, ఫుడ్ అన్నీ కూడా ఇస్తాం, కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ ఆధారాన్ని కానీ, ఏ వనరుని కానీ, ఏ ఎవిడెన్స్ని కానీ మీరు బయటికి తీసుకువెళ్ళడానికి కానీ, బయటికి పెట్టడానికి కానీ వీలు లేదు అనే షరతుతో రైన్ వాటికి అవకాశం ఇచ్చారు. చాలా వెతికారు. ఈ వెతికేటువంటి క్రమంలో ఇంచుమించుగా అన్నీ దొరికినాయండి రైన్ వాటికి. ఒకనొక సమయంలో నాకు తెలిసి 1999 అనుకుంటా, 99 ఆ టైంలో అంటే ఇస్రాయేల్ నేషనల్గా ఫామ్ అయింది 1948,
1999లో 1999 ఆ సంవత్సరాల కాలంలో ఈయన పరిశోధిస్తున్నాడంట. ఈయనకున్న ఆలోచన చాలా బలంగా ప్రేరేపించబడ్డాడంట. అన్నీ దొరుకుతున్నాయి, బైబిల్లో ఉన్న చాలా సమాచారం అంతా కూడా బయటికి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ బైబిల్లో చాలా పాపులర్, చాలా స్పెక్యులర్, చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ థింగ్ ఒకటి ఉంది. అదేంటి? ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్. అదంతా కూడా బంగారంతో పొదిగించబడింది, బంగారంతో చేయబడింది. దేవుడి చేతుల మూలంగా మనుషులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, అహరోను చిగిర్చిన కర్ర, మన్నా, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. చాలా విలువైనది. దీన్ని ఏదో రకంగా మనం సంపాదించాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని మనం కనుగోవాలి, ఏదో రకంగా దీన్ని బయటికి తీసుకొని రావాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నం చేశారంటండి. ఆయన ఎక్స్కవేట్ చేయని పర్వతం లేదంటండి పాపం. చాలా పర్వతాల్లో ఎక్స్కవేషన్ చేశాడు, చాలా పరిశోధించాడు. ఎక్కడ చేసినా ఏయో తెలియకుండా అనుకోని అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఆయన అనుకున్న విధంగా, ఆయన కోరుకున్న విధంగా మందసం మాత్రం దొరకట్లేదు. కానీ దేవుడి యొక్క చిత్తం నెరవేర్చేటువంటి దినం వరకు మన ప్రయాస వ్యర్థమే. గనుక ఒక పర్వతం దగ్గర తీవ్రమైన ప్రయాస పడుతున్న సమయంలో ఆయనకి ఒక రకమైనటువంటి రాళ్ళు అడ్డుగా కనబడ్డాయి. చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి. పెద్ద రాళ్ళతో పాటుగా చిన్న చిన్న బండరాళ్ళు కూడా ఉండవని ఆయన గమనించాడు. వాస్తవానికి పర్వతాల దగ్గర పెద్ద రాళ్ళు ఉంటాయి, పెద్ద రాళ్ళు కిందకి వచ్చేసి కొలది కూడా చిన్న చిన్న రాళ్ళు అన్నీ కూడా ఉన్నట్టుగా ఉంటాయి. అది న్యాచురల్ ఫార్మేషన్ అది. అయితే ఇక్కడ ఈయన చూస్తే పెద్ద రాయి బండ అడ్డు పెట్టినట్టుగా, ఆ బండ చుట్టూ కొన్ని మళ్ళీ చిన్న బండలు, చిన్న చిన్న బండరాళ్ళని అడ్డు పెట్టినట్టుగా, ఇంకా ఏ గాలి కూడా లోపలికి బయటికి రాకుండా ఉండేట్టుగా, ప్రతి రంధ్రంలో కూడా ఏదో ఒక బండను అమర్చినట్టుగా ఆయనకి అక్కడ ఒక సినారియో అంతా కూడా కనబడింది. ఆయనకి ఎందుకో కొంచెం బలు వెలిగింది. ఇక్కడ మనం పరిశీలించాలని చెప్పి చాలా డేస్ పరిశీలించి ఆ బండలన్నిటిని కూడా తొలిచి ఒక్కొక్క బండని, ఒక్కొక్క రాతిని నెమ్మదిగా తీస్తే ఆ కొండలో నుంచి కిందకి ఒక ప్రత్యేకమైనటువంటి గుహను ఆయన కనుగొన్నాడండి. నేను చెప్పేది ఫేక్ కాదండి, అదేమిని కూడా ఫ్యాబ్రికేటెడ్ థింగ్ ఏం కాదు, అది లేనిపోనిది ఏం మాట్లాడలేదు, ఊహల్లో నుంచి పుట్టింది కూడా మాట్లాడలేదు. వాస్తవానికి చరిత్రలో జరిగింది. నేను అంతా కూడా మీకు వీడియోలో దాన్ని యాడ్ చేస్తాను, మీరు చూడండి. నా మాట కాదు, మీరు కళ్ళతో మీరు చూడండి. అయితే అన్నిటినీ కూడా రిమూవ్ చేసిన తర్వాత ఒక గుహ లాంటిది, ఒక కేవ్ లాంటి, సొరంగం లాంటి చిన్నది కనబడడం జరిగింది. అంటే ఆ సమయానికి భూకంపాలు బట్టి, ఎర్త్క్వేక్స్ని బట్టి, వాతావరణ మార్పులను బట్టి బండలు అవి కదిలిపోతూ ఉంటే పర్వతాల్లో సైజు కూడా మార్పు వస్తూ ఉంటుంది. మీరు గమనించుకుంటారో లేదో. ఏదో రకంగా కష్టపడి ఎవరిని పంపించకుండా నేనే ముందే వెళ్తానని చెప్పి చాలా కష్టపడి ఆ స్వరంగంలోకి ఆయన దూకాడు. ఆ స్వరంగంలోకి ఎప్పుడైతే ఆయన వెళ్ళిన తర్వాత ఒక చీకటి ప్రదేశం అంతా కూడా కనబడుతుంది. ఇంచుమించుగా ఒక 15 ఫీటు వైశాల్యం కలిగినటువంటి ఒక ప్రదేశం అంతా కూడా ఆ కొండ కింద ఉందంట. అదంతా కూడా గుహ అంటది. ఒకప్పుడు గుహ అది. ఎప్పుడో మనుషులు ఇక్కడ తలదాచుకునేవారు, లేకపోతే దాక్కునేవారు, లేకపోతే ఇక్కడ బ్రతికేవారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మండి నమ్మకపోండి, నేను బైబిల్ చేతి పట్టుకుని చెప్తున్నాను, ఉన్న విషయం చెప్తున్నాను, నిజమైన విషయం చెప్తున్నాను. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారంటండి. ఆ గుహలో ఇన్ని వందల సంవత్సరాల నుంచి మూయబడిన గుహలో ఈయన వెళ్ళేటప్పటికే ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉంటే ఆయన గుండె ఆగిపోయినంత పని జరిగింది. వెంటనే తులుక్కుపడి వెనక్కి పడిపోయాను నేను. ఆయన అంటాడు, ఆయన ఇంటర్వ్యూలో, వెనక్కి ఎప్పుడైతే పడిపోయానో నేను నాలో లేను, నా ఒళ్ళంతా కూడా చెమటలు ఎక్కేస్తా ఉన్నాయి, బీపీ అంతా కూడా డౌన్ అయిపోయింది, గుండె ఆగిపోతాదేమో అని అనిపించింది. ఎందుకనంటే అప్పటికే ఎవరు లేరు అక్కడ, ఎవరు వెళ్ళలేదు, నేనే ఫస్ట్ మనిషిని అక్కడికి వెళ్ళడం. కానీ నేను వెళ్ళేసరికి ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు, నార్మల్ మనుషుల్లా ఉన్నారల్లో. ఇప్పుడు బయట జరుగుతున్నట్టు, బయట ప్రపంచంలో ఇశ్రాయేల్ జనాంగంలో
యూదులు ఎలాగ ఉంటారో సేమ్ అలాగే ఉన్నారంట ఇద్దరు మనుషులు అక్కడ. వాళ్ళు స్పష్టంగా మాట్లాడారంట, స్పష్టంగా తెలియజేశారంట, భయపడవద్దు, మేము దేవుని మూలంగా ఆయన మందసం కొరకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కాస్తున్నటువంటి రక్షకులము, మేము దూతలము అన్నారంట. మేము ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎవరికల్లా పడకుండా, ఎవరికి కనబడకుండా, ఎవరి చేతికి చిక్కకుండా దేవుడి మూలంగా దాన్ని భద్రపరచబడ్డానికి నియమించబడిన దేవదూతలం మేము. కాబట్టి భయపడకో, నువ్వు చూసిన దాన్ని లోకానికి తెలియపరచవలసిన రోజు వచ్చింది అని అన్నారు. కనబడలేదు, ఆయన కనబడలేదు. ఇది నిజంగానండి, నిజంగా జరిగిన ఎవిడెన్స్ ఉందండి, వీడియో టేపింగ్ ఉందండి. నిజంగా నాకు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఆయన రెయిన్ వాటర్ నిజమైన దేవదూతలను చూశాడు ఆయన. ఇద్దరు దేవదూతలు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు కనుమరుగైపోయారు. కనుమరుగైపోయిన తర్వాత ఆ మందసాన్ని నేను చూశాడంట, ఏడ్చాడంట, ఆయన గోల పెట్టాడంట. ఎంత ఏడ్చాడంట అంత ఏడ్చాడంట. ఆ మందసాన్ని చూసి గుండెంతా కరిగిపోయింది దానికి. ఆ మందసాన్ని అంతా కూడా పరీక్షించిన తర్వాత మందసం మీద ఏదో రకమైనటువంటి రక్తం దానిపైన ఉన్నట్టుగా ఆయన గమనించాడు. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను దీని గురించి. రక్తం ఉన్నట్టుగా గమనించాడు. రక్తపు డాగులు ఉన్నాయి ఆ మందసం మీద, బాగా మట్టి పట్టేసి అదొక రకంగా ఉందంట మందసం. అయితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఏం జరగలేదని కోరుకుంటున్నాను నేను. అందులో అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణత్యాగం చేయడం, పునరుద్ధానుడు అవడం జరిగింది. కాబట్టి ఆ మందసంతో పని లేదు మనకి, ఆయనే మందసమే ఉన్నాడు మనకి. కాబట్టి అదంతా ఒక పవర్ పోయింది అనుకోండి, పోనీ మీరు ఒక అనుకోండి. అయితే ఆ పైనున్న బ్లడ్ని ఆయన నెమ్మదిగా గోకి ల్యాబ్లోకి పంపించి దాన్ని పరిశీలించిన తర్వాత చాలా విషయాలు బయటపడ్డాయి. మనుషులందరికీ ఉండేట్టుగా క్రోమోజోమ్స్లో కూడా పురుష కణాలు, స్త్రీ కణాల్లో ఆయనకి స్త్రీ కణమే ఉంది, కణాలు ఉన్నాయి కానీ పురుష కణాలు లేవు. క్రోమోజోమ్స్ లెక్క కూడా చాలా తక్కువ ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పైగా ఆ పై కనబడినటువంటి ఆ బ్లడ్ పరీక్షల్లో తేల్చిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బ్లడ్ బతుకుంది, జీవం కలిగిన దేవుని రక్తం అది. నేను ఆల్రెడీ ఆ వీడియోని నేను పెట్టాను. నేను కావలిస్తే మీకు ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది, వీడియో చూడండి ఒకసారి. దాని గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేయడం జరిగింది. అయితే జీవం కలిగిన దేవుడి రక్తం అది. అంటే ఆ కొండ మీద దేవుని సిలువేశారు. అదే కపాల కొండ, అదే కల్వరి కొండ, అదే నేబో పర్వతం అయి ఉండొచ్చు. కాబట్టి ఆ కొండ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారో భూకంపం వచ్చింది, కొండ బ్రద్దలైంది, సమాధులు తెరవబడ్డాయి. ఆ సమయంలో దారాలుగా కార్చిన రక్తం కారుకుంటూ మందసం మీద పడింది. అది వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అది. అయితే రక్తం దొరికింది, యేసు రక్తం అని చెప్పి దాన్ని గమనించారు. అయితే ఆ మందసాన్ని ఎప్పుడైతే రెయిన్ వాటర్ ఇశ్రాయేల్ ప్రజలకి లేదంటే యూదులకి తెలియపరిచాడో యూదులందరూ కూడా ఆకర్షించబడ్డారు, చాలా సంతోషించారు. ఇన్ని వందల సంవత్సరాల నుంచి మా మోషే సిద్ధపరిచిన ఆ మందసం కొరకు మేము చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసాం, ప్రయాసపడ్డాము, కానీ దొరకలేదని చెప్పి చాలా కంగ్రాచులేట్ చేశారు, అభినందించారు, డబ్బు రూపంగా చాలా విషయాల్లో ఈయన ప్రేమించారు. అంతా జరిగిన తర్వాత ఆ మందసం ఏం చేయబడిందంటే ఇశ్రాయేల్ ప్రభుత్వం బయట ప్రపంచానికి కనబడకుండా కనీసం ఫోటోగ్రాఫ్స్ తీసినవి కూడా ఇవ్వలేదని ఇశ్రాయేల్ గవర్నమెంట్. రెయిన్ వాటర్ బృందం గ్రాఫ్స్ తీసింది, వీడియోలు తీసింది, ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు సైతం రాత్రికి రాత్రి మిస్ అయిపోయినాయి అంట. రాత్రికి రాత్రి అంటే ఇశ్రాయేల్ గవర్నమెంట్ ఏమైనా ఒప్పందం చేసుకుందంటే మాకు ఏది కనబడినా మాకు ఇచ్చేయాలి, బయటికి మాత్రం దాన్ని ఇవ్వకూడదని. అంటే ఈయన ఇచ్చిన మాటను బట్టి దొరికిన మందసాన్ని ఇశ్రాయేల్ గవర్నమెంట్కి అప్పచెప్పాడు. కానీ రెయిన్ వాటర్ దగ్గర సాక్ష్యం ఉంది. ఏంటి? మందసం దొరికింది అనే సాక్ష్యం ఫోటోల రూపకంగా ఉంది, వీడియో రూపకంగా ఉంది, మాట రూపకంగా కూడా ఉంది. ప్రపంచానికి చూపించడానికి 3 అవకాశాలు ఉన్నాయి. వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, మాట ఉంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు ఇష్టం లేదు, ఇశ్రాయేల్ ప్రభుత్వంకి ఇష్టం లేదు.
అది ఎంత మాత్రమో కూడా బయటికి రావడానికి వీలు లేదు. ఇది చాలా పరిశుద్ధమైనది, ఎవరు పడితే వాళ్ళు చూసేది కాదు, ఇది బయటికి కనబడేటువంటిది, కనిపించేటువంటిది కాదు, ఇది చూపించకూడనటువంటిది అని చెప్పి ఆ మందసాన్ని ఏదో రకంగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి చాలా రకాలైన భద్రతా వలయాల మధ్యన దాన్ని భద్రపరిచేశారు. అయితే ఈ రెయిన్ వాటర్ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇవి బయటికి వెళ్తాయి. ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటంటే రెయిన్ వాటర్ సిబ్బందికి సైతం తెలియకుండా ఎలాగ మిస్ చేశారండి. రెయిన్ వాటర్ ఆ రాత్రికాల సమయంలో ఆ డేరాల దగ్గరకు వచ్చి, ఆ టెంట్ల దగ్గరకు వచ్చి చిన్న ఎవిడెన్స్ కూడా లేకుండా మిస్ చేశారంట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఇశ్రాయేలీలే కనబడనివ్వలేదు, దొరకకుండా చేసేసారు, వీళ్ళే చేసి ఉండొచ్చు అని అలా అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడుందంటే ఇశ్రాయేలీల మధ్యనే ఉంది, ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనే ఉంది, ఇశ్రాయేల్ యొక్క సంరక్షణలో చాలా జాగ్రత్తగా భద్రపరచబడింది. ఇది ఎప్పుడు బహిర్గతం అవుద్ది, ఎప్పుడు ఇది బయటికి చూపించబడుతుందంటే యెరూషలేము యొక్క 3వ దేవాలయం ఎప్పుడైతే కట్టబడుతుందో ఆ కట్టబడేటువంటి సమయంలో కావచ్చు, కట్టబడిన అనంతరం కావచ్చు, దాని ఆ మందిరంలో వాళ్ళు అమరుస్తారు, దాన్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడుంది అంటే ఇశ్రాయేల్లోనే ఉంది, కనబడకుండా దాన్ని దాచి పెట్టేశారు. ఎక్కడి వరకు మీకు అర్థమైంది? అసలు మందసం ఎవరు దాచారు, దాన్ని ఎవరు కనుగొన్నారో, మళ్ళీ తిరిగి ఎవరు దాచేశారు, ఈ 3 విషయాల్లో కూడా మీకు ఒక కంక్లూషన్కి, ఒక అర్థానికి రావడానికి ఉపయోగపడ్డాయి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మందసమే కాదండి, బైబిల్లో ఉన్న ఎన్నో చారిత్రాత్మక ఆధారాల్లో ఇశ్రాయేల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఇశ్రాయేల్ ప్రజల చేతిలో ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇవన్నీ కూడా చెప్తే నాకు ఆ వ్యక్తికి మధ్యన రిలేషన్ పాడవద్దేమో, కాబట్టి నేను అన్నీ చెప్పాలనుకోవట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ పేరు చెప్పను, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనేక ఆధారాలు ఇశ్రాయేల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క అనేక ఆధారాలు, ఆయన బ్రతికిన కాలంలో ఆయనకి సంబంధించిన అనేక ఆధారాలు ఇశ్రాయేల్ దగ్గర ఉన్నాయి, వాళ్ళ ప్రజల మధ్యన ఉన్నాయి. దాచేశారు వాటిని బయటికి రాకుండా. అవి ఏదో ఒక రోజున బయటకు వస్తాయి, వాళ్ళే బయట పెడతారు. అప్పుడు తెలుసుకుంటుంది ప్రపంచం. యేసుని బట్టి ఆధారాలు, అపోస్తులను బట్టి ఆధారాలు, ఆ కాలానికి ఆయన సంచరించిన ప్రదేశ ఆధారాలు, కన్యకైన మరియక ఆధారాలు, సిలువ ఆధారం, ఆ చెక్క ఆధారం, చాలా 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 ఎవిడెన్స్లు బైబిల్లో ఉన్నవి ఎన్నో 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 శాస్త్రవేత్తలకు సైతం తెలియని ఇశ్రాయేల్ ప్రజల చేతుల మధ్యన సురక్షితంగా ఉన్నాయి, బయటికి రానివ్వట్లేదు. వాళ్ళు యేసు ఆధార పురుషుడా, చరిత్ర పురుషుడా, ఆయనకు ఆధారమే లేదంటారా? ఇశ్రాయేల్ దగ్గర బోల్డ్ ఆధారాలు ఉన్నాయండి. యేసు దేవుడిగా వాళ్ళు నమ్మరు కాబట్టి వచ్చిన కర్మ. వాళ్ళు ఏం చేశారంటే అండి, అప్పటి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వను, కానీ కొంచెమే చెప్తాను. రిలేషన్ పాడవకూడదండి, అంతకుమించి నేనేం అనుకోవట్లేదు, తప్పుగా తీసుకోకండి. ఎప్పుడైతే బయట దేశాలకి సంబంధించిన శాస్త్రవేత్తలు వచ్చి అక్కడ పరిశోధనలు చేసి చాలా విషయాలు బయట పెడుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోతుందని తర్వాత కాలంలో ఇశ్రాయేల్ ప్రభుత్వం బయట దేశాలకి సంబంధించిన సైంటిస్టులకి అనుమతులు ఇవ్వలేదండి. ఇచ్చింది ఆ సైంటిస్టుల్లో కూడా యూదులకు సంబంధించిన సైంటిస్టులు పెట్టారు, వెంటనే వీళ్ళ చేతిలో చిక్కించుకునేట్టుగా. కానీ ఇప్పుడు బయట రానివ్వట్లేదు వాళ్ళు. తర్వాత కాలం ఇంక అసలు బయటోడికి ఛాన్స్ అవ్వకుండా పూర్తిగా యూదులకి సంబంధించిన సైంటిస్టులనే, ఆ ఎక్స్కవేషన్ చేసేటువంటి వాళ్ళని, ఆ పరిశోధించేటువంటి వాళ్ళని వాళ్ళు సిద్ధపరుచుకుని వాళ్ళతోనే ఎక్స్కవేషన్లు చాలా చేస్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి, ప్రజెంట్ డే ఇప్పుడు కూడా చాలా జరుగుతున్నాయి. బైబిల్లో మనకి తెలిసిన ఆధారాలు కొన్నే బయటపడ్డాయి, అంటే 100లో ఒక 10% ఆధారాలు మాత్రమే బయటపడ్డాయి. మనకి తెలియనివి, ప్రపంచానికి కనబడకుండా ఉన్నవి 80% ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి, యూదుల దగ్గర ఉన్నాయి. కానీ బయటకు రానవరాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానవంతులలో, చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. అది బయట వాళ్ళతోనే మాట్లాడరు కదండి వాళ్ళు, బయట దగ్గర రానవరు కదా వాళ్ళు. అమ్మో చాలా, అందులో కొంతమంది ఉన్నారు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు యూదులుగా పుట్టిన వాళ్ళే, యూదుల దేశంలో పెరిగిన వాళ్ళే.
వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది చాలా నిష్ఠ ఉంటుంది. వాళ్ళు అయితే ఇంకా అసలు లెక్క కూడా చేయరు, అంత తెలివైన వాళ్ళు. బోల్డ్ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, యేసు ఆధారాలు బోల్డ్ ఉన్నాయి, కొత్త నిబంధనకు సంబంధించిన ఆధారాలు బోల్డ్ ఉన్నాయి. అవి అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి బయటకు వస్తే మన నమ్మకం ఇంకా బలంగా ఉంటుంది. వాళ్ళని తప్పుపడతాం, యేసు దేవుడు కాదని అంటామని చెప్పి దాచేసారండి ఆ బాబు వాళ్ళందరూ. అవన్నీ బయటకు వచ్చి ఉంటే ఎంత బాగుందని నేను కోరుకున్నా. ఖచ్చితంగా బయటకు వచ్చే రోజులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అంటే వాటితో మనకు పని ఏమి లేదనుకోండి. క్రీస్తు ఎప్పుడైతే శిలువ మీద బలియాగం అయిపోయాడో ఇంకా ఆయనే మనకు కావాలి, ఆయనే పెద్ద ఆధారం. ఇంకా మనకు ఆధారాలతో పని ఏముంది? అంటే చాలామంది దేవుని ఎరగని వ్యక్తులకి ఆధారం కావాలి కనుక ఈ మాటలన్నీ కూడా చెప్పవలసి వస్తూ ఉంది. కనుక ఎక్కడో లేదండి, మందసం అనేటువంటిది యూదుల మధ్యనే ఉంది, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉంది. దాచబడిన పరిస్థితిని, సమయాన్ని చెప్పాను, సందర్భాన్ని గుర్తు చేశాను, తిరిగి దాన్ని కనుగొన్న వ్యక్తి సందర్భాన్ని గుర్తు చేశాను. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేశాను. కనుక మనకి మందసంతో పని లేదు, మనకి క్రీస్తు మందసమే ఉన్నాడు కనుక, ఆయనే దేవాలయమే ఉన్నాడు కనుక ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అవసరం లేదని కోరుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క ఆశ తీరిందని, మీ కోరిక నెరవేరిందని, మీ యొక్క ప్రశ్నకు సమాధానం దేవుడు అందించాడని నేను బలంగా నమ్ముతున్నాను. నన్ను వాడుకున్న దేవునికి, మీ యొక్క ఆసక్తిని బట్టి కూడా దేవునికి మహింపరుస్తున్నాను. అందరికి కూడా వందనాలు, శుభాలు. గాడ్ బ్లెస్ యూ. Yes, the tables of stone were found in the Ark of the Covenant. I personally removed them with the assistance of 4 angels who lifted the mercy seat, which I would estimate weighs about 900 pounds of solid gold. And one of these angels told me to take the tables of stone out of there. He said God wants everyone to see those. I mean, it was horrible. This thing had been filled with garbage. We found 2 dead cats in there. I've got a picture, a moving picture of a cat that came up to where we were working, and it stood there and looked at us for a bit, and then it just turned and walked off like, you know, what are you idiots doing there? But anyway, in January 6, 1982, at 2 o'clock in the afternoon, I found the Ark of the Covenant. Right? You would not believe the amount of stone and dirt and everything we had moved. God kept our interest up by thinking that just any minute we'd find it. You know, for all of that time. Usually the carrot doesn't work for that long a period of time. I think you know about holding a carrot in front of something so to get it to move. So anyway, we found it. Now, I hadn't thought anything about the crucifixion site. Like everyone else, I thought it was up by that Muslim graveyard on top of that cliff. And in fact, I went up there looking one day for it, and a couple of Muslims kind of helped me out of the place. My feet touched the ground about every 10 feet. But anyway, I didn't see any evidence up there. But as we dug down the face of that cliff, we found those 3 cutouts. Now, folks, there was only one crucifixion site in Jerusalem, and that is it. Not only that, the place where they crucified people was the same place where they stoned people, right? There's a very strong tradition, in fact there's a big church built up there, where they supposedly stoned Stephen. You remember the story in the Bible? And he said, I beheld heaven, he says, I beheld heaven open, and I saw the Son of Man, or Jesus, sitting at the right hand of God. And there's this is a special place up there. There's a book by that title for sale in there. And I suggest you get it. It's a very good book. So anyway, when I found the cutouts, we were digging along the cliff face, but the dirt out here was beginning to threaten to fall in on us and bury us. So I went to the left, dug a shaft straight down, and you know where that little bench, that curved bench is sitting out there, and that pillar?
by the way, those are pagan symbols. What they're doing in there in a Christian place is amazing, but it's a symbol of sun worship, and the pillar is a phallic symbol, fertility symbol. They're not right over the Ark of the Covenant, but I'm surprised they are even that close. So as we tunneled along at the quarry floor, at the base of the wall, I found the cross hole. And I worked around and found some more cross holes 4 feet lower on the real quarry floor. I thought this was the quarry floor, but actually it was a kind of a bench-like thing where they hadn't taken the last set of blocks out as they quarried their way down. And so anyway, I prayed, Lord, where shall I go now? Now, we had found the crucifixion place, and I was quite excited about that, but we were looking for the Ark of the Covenant. And if I had had my way, I would have found the Ark of the Covenant, and I would not have found the crucifixion site, because I wasn't looking for it. As always, God had more in mind than I had in mind. As more than any of us humans, he says that he will give us more than we can ask or think. And I found that to be very true, and of course you will find that to be very true too, and some of you already have, those that are sharing things with other people. Because today God is taking a strong hand in finishing his work. Anyway, I was impressed to break right through the cliff. Not this cliff, but one that looked every bit as solid. Right? Well, I'm dumb, but I didn't think I was that dumb. Okay. So anyway, I kept looking around for a place to get in that cliff. I knew there were caves in there because honeybees were coming out of cracks and flying in. So they had their nests in there. So anyway, my youngest son, he says, Dad, have you prayed about this? And I said, yes. You know, I should have prayed with my sons. We look back and we see mistakes we've made. But he asked, and we did pray together at night and morning, but I should have prayed right there. Anyway, he said, did you pray about this? I said, yes. He said, well, did you get any indication of what to do? I said, yes. I'm supposed to break right through that cliff. And he says, well, let's do it. And I said, no way. That's stupid. I'm not doing it. So we worked for 3 or 4 more days, and it was time to leave the next day. And my oldest son was down with me, and we were handing the tools out to my youngest son to store them. And my older son is rather a quiet person. He said, Dad, did you pray about this? I said, sure, yes I did. He said, well, I said, I was impressed to break through that cliff right there. And he said, well, let's do it. And I said, no, that's stupid. I am not beating my brains out against a cliff. He says, well, Dad, pardon my saying so, but I've seen you do stupider things than that. I said, okay, y'all Ronnie, to pass the tools back now. Now, if you look carefully, you'll see a crack right here. All right, it's not much of one, but it is a fault line through that stone. So we went 18 inches over to this side, took our hammers and chisels and started marking the stone up and down and up and down. Finally, a big chunk popped out of there. Pushed it off to the side, looked back in the bottom. There was a small dark hole about that big. Didn't look very promising at all. I had my son hand me the flashlight. We had them sitting where we could see. This was all down in a tunnel. And so I put it up to that hole, and there was a big cave chamber back behind that. Have you ever had goosebumps and all of that sort of thing? Just
overwhelm you? Well, that's what happened to me. It didn't take us very long to make the hole big enough to get in. I thought the Ark of the Covenant would be sitting right there. It wasn't. So since we had to leave the next morning, we plugged that hole, we came back to the surface, plugged the hole, fixed everything up so nobody could tell where we had been, and left. I had to go home, work, save up some more money, come back. But eventually, I found the Ark of the Covenant, and it was in a chamber that I would not have bothered going in, just like I wouldn't have bothered breaking through the wall. My two sons had gotten very ill in 1982. I sent one of them home Christmas Eve, the other one home New Year's Eve. I owed the hotel $300. I had no money at all. As a friendly Arab letting us eat at his restaurant. And that, folks, to me is humiliating. You know, there are some things that I'm not comfortable with, and I was experiencing several of them. That trip, I decided that I was going to find the Ark of the Covenant or die in the hole. This may sound a little melodramatic, but I was humiliated. I couldn't pay my bill at the hotel. I'd rather be dead than in a situation like that. And that's not good logic. So don't go down and do likewise on that one. So anyway, the little Arab guy that was letting us eat at his restaurant, he was a full-grown man, but he's about that tall and small, petite. So as we went through this cave system, he would crawl into the chambers, and I'd give him a light, and he'd shine it around, and I'd peek through to see if it looked like anything in there. So we did this over and over, and we came to this one hole. I mean, you wouldn't believe where all we had gone in that cave. However, how many of you have ever been inside a big cave? The tunnels and chambers and all. Okay, you know what I'm saying. We had just been all over the place, up, down, different levels. And at this point in time, we had gone about 45 feet down and then back up. And here this hole was in the wall. In 1 Kings chapter 25, there's a list of things they carried off from the temple. Missing from that list is the Ark of the Covenant, the table of showbread, the menorah or the candlestick, the golden altar of incense, and the large golden censer that the high priest put spices in and burned them when he went into the most holy place. We found all of those. I found all of those in this chamber with the Ark of the Covenant, all of those things mentioned that were not on the list that went to Babylon. And in Ezra, there's a list of things that Darius sent back, the Persian king, and it's identical to the one in